అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ పగ పెళ్ళి పార్ట్ 2 విందాం. తొందర గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అయినా పెళ్లి చేసుకునే స్థితిలో వదిలావా నువ్వు నన్ను అని ఏడుస్తూ ఫోన్ కట్ చేసింది ఆనంది. అలా ఏడుస్తూ చాలాసేపు కూర్చుంది. తర్వాత తేరుకుని, ఇదేంటి ఏడవకూడదని అనుకుంటూనే ఏడుస్తున్నాను. ఒరే బుడ్డుగా, నాతోనే పరాచకాలు ఆడుతున్నావా? ఇప్పుడు పెళ్ళెవరిదో తెలియనట్టుగా ఫోన్ చేస్తావా? చెప్తారా నీ పని? ఈ ఆనంది ప్రేమనే చూసావు ఇంతవరకు. అది లేకపోతే ఎలా ఉంటుందో కూడా నీకు చూపిస్తాను అని మనసులో అనుకుని కొంచెం స్థిమితపడింది. ఏంటే ఇంకా ఇక్కడనే కూర్చునున్నావు అంది కవిత అటుగా వస్తూ. ఏమైంది, నేను ఇక్కడ కూర్చోకూడదా అంది ఆనంది చిరాగ్గా. అబ్బో, అంత చిరాకు ఎందుకు మరదలి పిల్ల? మరి లేకపోతే ఏంటి? కోపం వద్దా ఆనంది, అత్త అడుగుతోంది నిన్ను. నేను పని మీద బయటకు వెళ్తున్నాను నిఖిల్ బావతో. అవునా, వెళ్ళు. మరి నువ్వు కూడా వెళ్ళు అత్త దగ్గరకు. అన్నయ్య పెళ్లిలో మీ అత్త ఇంత పని నాతో చేస్తుందని తెలిస్తే ముందుగా నేనే పెళ్లి చేసుకుని పారిపోయేదాన్ని అంది ఆనంది నీరసంగా. ఇప్పుడైనా ఏమైంది? ఈ పెళ్లిలోనే ఎవరినైనా చూసుకో, చేయించేస్తాను పెళ్ళి అన్నాడు నిఖిల్ పెళ్లిని ఒత్తిపలికి నవ్వుతూ. చేయవలసిందంతా చేసేశా కదా, ఇంకా ఏం మిగిలింది? ఖర్చు లేకుండానే నా పెళ్లి కూడా చేసి పంపించేద్దామనే అంది ఆనంది కోపంగా. ఏంటి బావా, అంత సింపుల్గా చేసేస్తావా ఆనంది పెళ్ళి? చాలా గ్రాండ్గా చేయాలి కదా అంది కవిత. లేదురా, ఆనంది పెళ్ళి అందని అలా అన్నాను. నా చెల్లి పెళ్ళి ఎవరూ చేయనంత గొప్పగా చేయాలనుంది నాకు. చేద్దాం బావా, ఇప్పుడు నీ పెళ్ళవని ముందు మా చెల్లిని కూడా కలుపుకొని అందరం సంతోషంగా చేద్దాం అంది కవిత నవ్వుతూ. అలాగే, తను కూడా బాగానే కలిసిపోతుంది అన్నాడు నిఖిల్ నవ్వుతూ. అబ్బో, అప్పుడే పెళ్ళానికి సపోర్ట్ చేస్తున్నావా బావా అంది కవిత నవ్వుతూ. అలా ఏం కాదు కవిత, తన గురించి చెప్తున్నాను అంతే. సరే, తర్వాత నీ పెళ్ళాన్ని పొగుడుదాం, కానీ ఇప్పుడు మనకు చెప్పిన పని కానీ చేయకపోతే అత్త చేతిలో మనందరికీ ఉంటుంది పెళ్ళి అంది కవిత నవ్వుతూ. నువ్వు రెండోసారి చేసుకుంటే బాగోదులే కవిత, నడు అన్నాడు నిఖిల్ నవ్వుతూ. సరే, మేం పని చూసుకుని వస్తాం ఆనంది, నువ్వు అత్త దగ్గరికి వెళ్ళు అని ఇద్దరూ వెళ్ళిపోయారు. వెళ్ళక చేస్తానా అని కొనుక్కుంటూ వెళ్ళింది ఆనంది. పెళ్లి కూతురు దూరబంధువు అవ్వడం, తనకి తండ్రి కూడా లేకపోవడంతో రెండు వైపులా పనులు చేయవలసి రావడంతో పని ఎక్కువగా ఉంది. నిఖిల్ కూడా అమ్మాయిని ఇష్టపడ్డాడు. అందుకు దేనికి లోటు లేకుండా పెళ్లి జరిపిస్తున్నారు ఆనంది అమ్మా నాన్న. చుట్టాలు స్నేహితులతో నిండిపోయింది పెళ్లి మండపం. ఏంటా ఆంటీ, అర్జున్ రాలేదు? పెళ్లికైనా వస్తాడని అనుకున్నాం అని అడిగింది అప్పుడే వచ్చిన భారతిని. వాడికి ఎప్పుడూ పనే అమ్మా. అంకుల్ నేను ఎంత చెప్పినా మీటింగ్ ఉందని వెళ్ళిపోయాడు, అందుకే మేమిద్దరమే వచ్చాం అంది భారతి. పీడా పోయింది అంది ఆనంది నెమ్మదిగా. వెంటనే ఆనంది చేతి మీద కొట్టింది కవిత కోపంగా చూసి. ఏంటి ఆనంది అంటున్నావు అని అడిగింది భారతి. ఏం లేదా ఆంటీ, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, అర్జున్ రాలేదని కోపం అంతే. మీరు కూర్చోండి అని మండపం ముందుకు తీసుకెళ్ళింది కవిత. అనుకున్న దానికంటే పెళ్లి చాలా బాగా జరిగింది. అర్ధరాత్రి అవ్వడంతో వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా, కొంతమంది పడుకోగా, మిగిలిన వారందరూ ఒక దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పెళ్లి దగ్గర జరిగినవి, భోజనాల దగ్గర జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి చెప్పుకుని నవ్వుకుంటున్నారు అందరూ. లత మాత్రం కొంచెం చిరాగ్గా ఉండడం చూసి ఏమైంది అని అడిగారు అందరూ. ఏముంది, నిఖిల్ పెళ్లి జరుగుతుందని సంతోషించే లోపలే ఆనందికి ఇంకా ఎందుకు పెళ్లి చేయడం లేదు? ఇప్పుడు కొడుకు పెళ్లి కూడా చేశారు, మరి అమ్మాయికి సంబంధాలు ఎలా వస్తాయి అని అందరు ఇలాంటి మాటలే అంది లత బాధగా. ఎందుకమ్మా అవన్నీ? నా పెళ్ళి ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. అలాంటి వాటిని విని ఊరుకోవాలి కానీ పట్టించుకోకూడదు. ఇప్పుడు మనం ఎంత సంతోషంగా ఉన్నాం. అసలే నీకు ఇప్పుడు అత్తగారి పోస్ట్ కూడా వచ్చింది. టీవీ సీరియల్స్ చుట్టుపక్కల ఇళ్లలో చూసి కోడల్ని ఎలా ఏడిపించాలనే గొప్ప అంశం గురించి తెలుసుకుని దాన్ని అమలు చేసే పనిలో ఉండాలి, కానీ ఇలా బాధపడ్డమైనా బాగుందా అంది ఆనంది కొంచెం సీరియస్గా ముఖం పెట్టి. ఆనంది మాటకి అక్కడ అందరూ నవ్వారు. నువ్వు నీ అల్లరి అని ఆనంది తల మీద చిన్నగా ఒకటి వేసింది లత నవ్వుతూ. వెంటనే ఆనంది అమ్మను పట్టుకొని, ఇప్పుడు ఈ ఆనంది అమ్మలా ఉన్నావు, నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి అంది ఆనంది నవ్వుతూ. అలాగే, నువ్వు కూడా పెళ్లి చేసుకో, ఇంకా అందరం సంతోషంగా ఉంటాం అన్నాడు నిఖిల్. నవ్వు ఊరుకుంది ఆనంది. పెళ్లి మాట ఎత్తితే మాత్రం ఏం మాట్లాడావు, నీకెప్పుడు పెళ్లి చేస్తానో అని లోపలికి వెళ్ళిపోయింది లత. నువ్వు త్వరగా చేసుకోరా, అమ్మ సంతోషిస్తుంది. మీరు మాట్లాడుకోండి, మేము రెస్ట్ తీసుకుంటాం అని వెళ్ళిపోయారు వాళ్ళ నాన్నగారు. అలాగే నాన్న అంది ఆనంది చిన్నగా నవ్వుతూ. పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయారు. పిల్లలు చాలాసేపు మెలకుగా ఉండి అల్లరి చేశారు.
మర్నాడు ఉదయం అంతా అందరితో బాగానే గడిచింది. సాయంత్రం మాత్రం పెళ్లికూతురు తయారు చేసి పిల్లలందరూ గదిని అలంకరించడంలో బిజీగా ఉన్నారు. నిఖిల్ ఫ్రెండ్స్ కొంతమంది అబ్బాయిలు పెళ్లికొచ్చారు. వాళ్ళందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆనందితో పాటు కొంతమంది అమ్మాయిలు కూడా వాళ్లతో కలిసి గదిని అలంకరిస్తున్నారు. ఆనంది అందరికీ కూల్ డ్రింక్స్, స్నాక్స్ తెచ్చింది. ఆ అబ్బాయిల్లో ప్రకాష్ అనే అబ్బాయికి ఆనంది అంటే ఇష్టం. అది ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, ఒక్క నిఖిల్కి తప్ప. ఆనంది ఆ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి అందరూ గట్టిగా అరిచారు. ఈ విషయం తెలియని వారు ఆశ్చర్యపోతూ చూసి ఏమైంది వీళ్ళకి అని మళ్ళీ తమ పనిలో పడిపోయారు. ప్రకాష్ ఆనంది వైపు చూస్తూ గ్లాస్ తీసుకోవడం చూసి ఇంకో అబ్బాయి కావాలని చేయి జరిపాడు. దాంతో గ్లాస్ ఆనంది మీద పడింది. కూల్ డ్రింక్ డ్రెస్ మీద పడ్డంతో కోపంగా చూసింది ఆనంది. ఎందుకురా చేయి కదిపావు అని పక్కనే ఉన్న అబ్బాయిని గసిరారు ప్రకాష్. చూసుకోలేదురా, సారీ సిస్టర్ అన్నాడు ఆ అబ్బాయి ఆనంది వైపు చూసి. ఇట్స్ ఓకే అంది ఆనంది బాగోదని. సారీ ఆనంది అని తడిపడిన చోటు రుమాలతో తొడవబోయాడు ప్రకాష్. ఆనంది అలా చూస్తూ ఉండిపోయింది, అతను చేయబోతున్న పని ఊహించక. వెంటనే ప్రకాష్ చేతిని ఒకరు పట్టుకోవడంతో అటువైపు చూశాడు ప్రకాష్. ఎవరండి మీరు? నా చెయ్యి ఎందుకు పట్టుకున్నారు? నేనెవరో తర్వాత చెప్తాను, కానీ ఏంటి నువ్వు చేస్తున్న పని? కనిపించడం లేదా? తుడుస్తున్నాను అని ఆగి, సారీ ఏదో డ్రింక్ పడింది తొడవాలనే ఆలోచనే తప్ప మీరు ఆడపిల్లనే విషయం మర్చిపోయాను అన్నాడు ప్రకాష్ ఆనంద్ వైపు చూసి. అవునా, బతికిపోయావు, లేకపోతే నువ్వు మగాడివనే విషయం మర్చిపోయేవాడివి అని చేతిని గట్టిగా నొక్కాడు అర్జున్. సారీ చెప్పాను కదా బాస్, వదలండి, చాలా నొప్పిగా ఉంది అన్నాడు ప్రకాష్ బాధగా. ప్రకాష్ను వదిలి అర్జున్ అంది ఆనంది కోపంగా. అర్జున్ కోపంగా ఆనంది వైపు చూసి ప్రకాష్ను వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గదిని అలంకరిస్తూ ఈ విషయాన్ని కవిత వాళ్ళు గమనించనే లేదు. అన్నయ్య ఫ్రెండ్స్ అని మర్యాద ఇస్తున్నాను, ఆ మర్యాదను పోగొట్టుకోకండి. వచ్చామా, సరదాగా పెళ్లిలో ఎంజాయ్ చేశామా అన్నట్లు ఉండండి. ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే ఎలా ఉంటుందో మీకు నేను చెప్పాల్సిన పని లేదనుకుంటా అని ట్రైన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది ఆనంది కోపంగా. బయటకు వెళ్లేసరికి కోపంగా హాల్లో కూర్చునున్న అర్జున్ తన వైపే చూస్తున్నాడు. అర్జున్ వైపు ఆనంది కోపంగా చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళి బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంది చిరాగ్గా అనిపించి. తలుపు గడిపెట్టిన సౌండ్ వినిపించి కళ్ళు తెరిచి, నువ్వా, ఎందుకొచ్చావు బుడ్డు అంది ఆనంది కోపంగా లేచి నిలబడి. ఏం మాట్లాడకుండా నవ్వుతున్నాడు బుడ్డు. ఎందుకొచ్చావని అడుగుతుంటే అది చెప్పకుండా ఎందుకు నవ్వుతున్నావు అంది ఆనంది కోపంగా. ఏంటి, వాడు తుడుస్తుంటే ఏమనకుండా నిలబడ్డావు? నిలబడితే ఏంటి అంది ఆనంది చిరాగ్గా. చంపుతా. ఏంటి, నన్నా అంది విరక్తిగా. కాదు, వాణ్ణి. నిన్నెందుకు చంపుతా? నువ్వు నా ఆపు బుడ్డు, ఇలాంటి మాటలు విని చిరాకొచ్చింది. నువ్వు బయటకు వెళ్ళే ముందు అని ఆనంది అంటూ ఉండగానే బుడ్డు ఆనంది దగ్గరకు వచ్చేశాడు. ఎందుకు దగ్గరకు వస్తున్నావు బుడ్డు? ఎందుకో తెలియదా, నీ అధరాలను. నోర్ముయ్ అంది ఆనంది గట్టిగా. నేను చేయాలని అనుకున్నది అదే కదా. మర్యాదగా బయటకు వెళ్ళి బుడ్డు. నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆకు బుడ్డు, నేను నిన్ను అసహించుకోకముందే బయటకు పో. అయితే వెళ్లాల్సిన పని లేదు అంటూ ఆనంది దగ్గరగా వచ్చాడు బుడ్డు. ప్లీజ్ బుడ్డు, నీతో వాదించడానికి కూడా నాకు ఓపిక లేదు. ఇంక నా దగ్గర ఏం మిగిలిందని అంది ఆనంది దండం పెడుతూ. ఏంటి ఆనంది, ఇప్పుడు దండం కాదు పెట్టాల్సింది. ఆ రెండు చేతులను నా మెడ చుట్టూ వేసి నేను చేయాలని అనుకునే పని కోఆపరేట్ చేయాలి కానీ అని ఆనందిని కదలకుండా చేసి ఇంకా దగ్గరకొచ్చాడు. అంతే, నెమ్మదిగా ఒక చేతిని తప్పించి లాగిపెట్టి కొట్టింది. అమ్మా అని గట్టిగా వినపడ్డంతో వెంటనే కళ్ళు తెరిచింది ఆనంది. ఎదురుగా ప్రకాష్ చెంప మీద చేయి పెట్టుకుని నిలబడి ఉన్నాడు. నువ్విక్కడున్నావేంటి, నా రూంలోకి ఎందుకొచ్చావు అని అంటూ ఉండగానే తలుపు తోసుకుని అర్జున్ లోపలికొచ్చాడు. ఏంటి, తలుపు తోసుకుని నువ్వెందుకొచ్చావు అంది ఆనంది అర్జున్ వైపు తిరిగి కోపంగా. ముందు వీడెందుకొచ్చాడో చెప్పు అని. నీకిందాక ఇచ్చిన చాలేదా అన్నాడు అర్జున్ ప్రకాష్ వైపు కోపంగా చూస్తూ. నీకెందుకు, ముందు నువ్వు బయటకు వెళ్ళు అంది ఆనంది. ఓ మెంటల్ అని ప్రకాష్ వైపు కోపంగా చూసి, నువ్వు బయటకు వెళ్ళరా, లేకపోతే పెళ్ళిళ్ళని కూడా చూడకుండా చంపి పారేస్తాను. నీ శవం ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియకుండా చేస్తాను అని చెయ్యెత్తాడు అర్జున్. ఏంటి నీ దౌర్జన్యం? నాకు ఆనంది అంటే ఇష్టం, అందుకే. నాకు ప్రాణం. అయితే ఏంటి? ఏంటి ప్రాణమా? నీ గురించి నాకెందుకు, కానీ నేను మాత్రం తనతో మాట్లాడడానికి తన రూమ్ అయితే బాగుంటుందని వచ్చాను. మరి నేను పడుకునుంటే వెళ్ళిపోవాలి కదా, దగ్గరికి ఎందుకు వచ్చావు అంది ఆనంది కోపంగా.
అంటే ఆనంది, నువ్వేదో కలవరిస్తున్నావు, అందుకు లేపుదామని వచ్చాను. మళ్ళీ ఇదో నాటకమా అన్నాడు అర్జున్ కోపంగా. లేదు, ఏదో ఆవు ప్రకాష్ అని గట్టిగా అరిచింది ఆనంది. ఇద్దరూ తుళ్ళిపడి చూశారు ఆనంద్ వైపు. ఆ అరుపు బయటకు కూడా వినపడ్డంతో కవిత లోపలికొచ్చింది కంగారుగా, ఏమైంది అంటూ. అప్పటికి అర్థమైంది ఆనంద్కి తనెంత గట్టిగా అరిచిందో. మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు, అక్కడ పని చేయకుండా? అయిపోయింది కదా కవిత గారు అన్నాడు ప్రకాష్. భావన ఎలా ఏడిపించాలో అని మాట్లాడుకోవడానికి వచ్చాం అన్నాడు అర్జున్ నవ్వుతూ. అది మనం అందరం చేయాల్సిన పని కదా, మీ ముగ్గురు ఏం ఆలోచిస్తున్నారు? ఇంతలో లత కవితని పిలవడంతో వెళ్తూ వెళ్తూ అర్జున్ బలవంతంగా తీసుకుని వెళ్ళింది తనతో. నేను ఏ చెడు ఆలోచనతోనే నీ దగ్గరికి రాలేదు ఆనంది. నువ్వంటే నాకు నిజంగా ఇష్టం. నీ ఇష్టం కూడా తెలుసుకుని అప్పుడు నిఖిల్కి నా ప్రేమ గురించి చెప్తామని వచ్చాను. రేపు మేము వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కదా. ఇట్స్ ఓకే ప్రకాష్, నువ్వు ప్రేమించడం తప్పు అన్నావు, కానీ ఇలా ఆడపిల్ల గదిలోకి రాకూడదు కదా. సారీ. ఇంకో విషయం, నా అభిప్రాయం తెలుసుకోవడానికే వస్తే చెప్తాను విను. నాకు ప్రేమ మీద నమ్మకం లేదు, ఇంకిప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు. అందుకు నన్ను మర్చిపోవడం అందరికీ మంచిది. ఆనంది, నేను నిన్ను చెప్తున్నాను కదా, ప్లీజ్ ఇది ఇక్కడితో మర్చిపోతే మంచిది. మనల్ని ఎవరైనా ఇక్కడ చూస్తే బాగోదు, బయటకు వెళ్ళు అంది ఆనంది కొంచెం సీరియస్గా. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ప్రకాష్. బెడ్ మీద కొంతసేపు కూర్చుంది బాధగా. రేపు ఆఫీస్కి వెళ్ళకపోతే వీడి వల్ల పిచ్చి పట్టేలా ఉంది నాకు అని మనసులో అనుకుని తర్వాత తయారై బయటకు వెళ్ళింది ఆనంది. ఏంటే ఏదో పెళ్లి కూతురు నువ్వే అన్నట్టు అంత నెమ్మదిగా తయారయ్యొచ్చావు అంది కవిత నవ్వుతూ. ఎలాగూ తర్వాత పెళ్లి కూతురు తనే కదా అంది కవిత తల్లి పుష్ప. ఏంటత్తా నువ్వు కూడా అంది ఆనంది చిరాగ్గా. త్వరలో పెళ్లి చేసుకో, అప్పుడు ఇలా ఎవరూ ఏమనరు. మీ అందరి బాధ పడలేకైనా ఎవడో ఒకటి దారిని పోయేవాడిని పెళ్లి చేసుకుని వస్తాను అంది ఆనంది కోపంగా. అంత పని చేయకు, ఇంటికి దూరం అయిపోతావు మీ మేనత్తలా. పుష్ప అని గట్టిగా వినబడ్డంతో అందరూ తుల్లిపడి చూశారు. గోపి చాలా కోపంగా చూస్తున్నాడు పుష్ప వైపు. క్షమించన్నయ్య అంది పుష్ప తలదించుకుని. పిల్లలందరూ ఏం అర్థం కాక చూస్తున్నారు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి కదా పుష్ప, అది గుర్తుపెట్టుకుంటే అందరికీ మంచిది అని కోపంగా తండ్రి వెళ్ళిపోవడం చూసి, ఎందుకు నాన్నగారు అంత కోపంగా అత్తతో మాట్లాడారంట అంది ఆనంది కవితతో నెమ్మదిగా. ఏమో, మావయ్య అంత కోపంగా అమ్మతో మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఏమైనా అడిగితే అమ్మ తిడుతుంది, తర్వాత మాట్లాడదాం అంది కవిత కూడా నెమ్మదిగా. పుష్పగారు వెళ్ళిపోవడంతో అక్కడ కూర్చున్న మిగిలిన పెద్దవాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అర్జున్ మాత్రం కొంచెం చిరాగ్గా కనిపించాడు. ఏమైంది అని అడిగింది కవిత. ఏం లేదు అని నవ్వూరుకున్నాడు. నీ పెళ్ళెప్పుడు అర్జున్ అని అడిగింది కవిత. నీ మరదలు ఒప్పుకున్నప్పుడు అక్క అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఆ మాటకు అనుమానంగా ఆనంద్ వైపు చూసింది కవిత. అయ్యో అక్క, నా పెళ్ళాన్ని నీకు మరదలే కదా అవుతుంది, అందుకే అలా అన్నాను, ఇక్కడ ఉన్నవాళ్ళని కాదు అన్నాడు అర్జున్. అవునా, నేనేదో ఊహించుకున్నాను. నువ్వు ఊహించుకున్నది జరిగినా నాకు ఏ అభ్యంతరం లేదు అన్నాడు నవ్వుతూ అర్జున్. ఆ మాటకు ఆనంది కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆనంది ఫీల్ అయినట్టుగా ఉంది అర్జున్ అంది కవిత నవ్వుతూ. అయితే ఎవరికి నష్టం, నడక్క మనం కూడా వెళ్దాం, బావని బాగా ఏడిపించాలి అన్నాడు అర్జున్ నవ్వుతూ. అవునరా, ఆ విషయమే మర్చిపోయాను, నడు బావ దగ్గర బాగా లాగుదాం. ఇద్దరూ నవ్వుకుంటూ గదిలోకి వచ్చారు. గదిలో నిఖిల్ శ్రావణిల చేత పూజ చేయిస్తున్నారు. అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. పెళ్లి మాట వస్తేనే ఎందుకు ఆనంది అంత బాధపడుతోంది, అర్జున్ కనిపిస్తేనే ఎందుకంత కోపంగా ఉంటోంది, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుంటుంది? ఈ విషయాలన్నీ కూడా మనం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.